రుతురాజ్ గైక్వాడ్. రుతురాజ్ గైక్వాడ్ గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడున్న మన ఇండియన్ క్రికెట్‌లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టాలెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్‌లో యంగ్‌స్టర్స్ ఉన్నారు. ఆ యంగ్‌స్టర్స్‌లో ఇతను కూడా ఒకడే. అభిషేక్ శర్మ కావచ్చు, శుభ్మన్ గిల్ కావచ్చు, యశస్వి జైస్వాల్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు. వీళ్ళలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒక యంగ్‌స్టరే. ఒక సంవత్సరానికి ముందు రుతురాజ్ గైక్వాడ్‌ని నెక్స్ట్ విరాట్ కోహ్లీ అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే మన ఇండియన్ క్రికెట్ టీంలోనే లేడు. టీ20 క్రికెట్లో సెంచరీ చేయడం అనేది గొప్ప అని చెప్పాలి. కానీ అలాంటి సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్ ఈరోజు ఇండియన్ క్రికెట్ టీంలో లేడు. రుతురాజ్ గైక్వాడ్ టీ20 ర్యాంకింగ్స్లో టాప్ 10లో ఉండేవాడు. టాప్ 10లో ఉన్నప్పుడు రుతురాజ్ గైక్వాడ్ని టీం నుంచి తీసేశారు. అసలు రుతురాజ్ గైక్వాడ్ని టీం నుంచి ఎందుకు తీసేశారు? దీనికి గల కారణం ఏంటి? అది కూడా గంభీర్ కోచ్గా ఉన్నప్పుడు. అయితే గంభీర్కి ఇంకా రుతురాజ్ గైక్వాడ్కి ఏమైనా గొడవ అయిందా? లేకపోతే సిఎస్కే టీంకి ఆడుతున్నాడని తీసేశారా? అసలేమైందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం చేయండి. సో వీడియోలోకి వచ్చేస్తే రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసి యంగ్ జనరేషనల్ టాలెంట్ అని చెప్పాలి. రుతురాజ్ గైక్వాడ్ ఎలాంటి ప్లేయర్ అంటే విరాట్ కోహ్లీ లాగా ఆడగలడు. అలాగే రోహిత్ శర్మ లాగా కూడా ఆడగలడు. ఒక సంవత్సరం ముందు వరకు రుతురాజ్ గైక్వాడ్ని నెక్స్ట్ విరాట్ కోహ్లీ అన్నారు. అంటే లాస్ట్ ఇయర్ విరాట్ కోహ్లీ టీ20స్కి రిటైర్మెంట్ ఇచ్చాడు కదా, అప్పుడు అన్నారు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ ఆడిన కొన్ని మ్యాచ్లకే సెంచరీ కో చేశాడు. ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసి మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్ అని చెప్పాలి. కానీ సడన్గా రుతురాజ్ గైక్వాడ్ని టీం నుంచి తీసేశారు. ఇది మనకు తెలిసిందే. గంభీర్ ఎప్పుడైతే కోచ్గా వచ్చాడో అప్పటి నుండి తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. టీం నుండి ప్లేయర్స్ని ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నాడు. ఇప్పటికే గంభీర్ వల్ల చాలామంది బలైపోయారు. ఆ బలైపోయిన వాళ్ళలో ఈ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఒకలని చెప్పొచ్చు. రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ ఇలాంటి ప్లేయర్స్ని తీసేద్దాం అనుకున్నాడు. అలాంటిది రుతురాజ్ గైక్వాడ్ ఒక లెక్క చెప్పండి. ఇక్కడ ఒక రూమర్ ఉంది. అదేంటంటే గంభీర్ వల్లనే రుతురాజ్ గైక్వాడ్ ఇండియన్ టీంకి ఆడలేకపోతున్నాడని. అంటే మీరు అనొచ్చు, గంభీర్కి ఇంకా రుతురాజ్ గైక్వాడ్కి ఏం గొడవ అని. వీళ్ళ మధ్య గొడవ అనేది ఏం లేదు. ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ ఉన్నాడు. ఆ థర్డ్ పర్సన్ వచ్చేసి ఎంఎస్ ధోని. అంటే రుతురాజ్ గైక్వాడ్ ఎప్పుడు చూసినా ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని అంటాడు. తాలా ఫర్ ఏ రీజన్ అంటాడు. సో మనకు తెలిసిందే గంభీర్కి ఎంఎస్ ధోని అంటే ఇష్టం లేదని. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ గొప్ప క్రికెటర్ అయితే ఆ క్రెడిట్స్ అన్నీ ఎంఎస్ ధోనికే వెళ్ళిపోతాయని గంభీర్కి భయం. అందుకే గౌతమ్ గంభీర్ రుతురాజ్ గైక్వాడ్ని టీం నుంచి తీసేశారని ఒక రూమర్ ఉంది. అయితే ఇక్కడ ఇంకో రీజన్ కూడా అవ్వచ్చు. అదేంటంటే రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా ఉన్న టైంలో యశస్వి జైస్వాల్ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నారు, ఇంకా వికెట్ కీపర్ అయిన సంజు శాంసన్ కూడా ఉన్నారు. సో ఇంతమంది ఓపెనర్స్ ఉండగా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. సో ఈ గ్యాప్లో అభిషేక్ శర్మ కూడా ఎదిగాడు. అభిషేక్ శర్మ కేవలం ఐపీఎల్లో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా తను ఏంటో నిరూపించుకున్నాడు. అలాగే యశస్వి జైస్వాల్ ఇంకా శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ టెస్ట్ క్రికెట్ పైన ఫోకస్ పెట్టారు. ఈ టైంలో సంజు శాంసన్కి ఓపెనింగ్ ఇచ్చారు. సంజు శాంసన్ ఓపెనర్గా ఉన్నప్పుడు 3 సెంచరీలు చేశాడు. 3 సెంచరీలు చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఇదే గ్యాప్లో అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ కూడా ఎదిగాడు. సో వీళ్ళు బాగా ఆడటంతో రుతురాజ్ గైక్వాడ్కి మళ్ళీ టీంలోకి వచ్చే ఛాన్సే లేకపోయింది. ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ థర్డ్ ప్లేస్లో ఇంకా ఫోర్త్ ప్లేస్లో కూడా ఆడడానికి ఛాన్స్ లేకపోయింది. ఎందుకంటే థర్డ్ ప్లేస్లో ఇంకా ఫోర్త్ ప్లేస్లో తిలక్ వర్మ ఇంకా సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. సో వీళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ని నిరూపించుకున్నారు. ఎవరి టాలెంట్ని వాళ్ళు చూపించుకున్నారు. అసలుకి ఎవరు కూడా కొంచెం కూడా గ్యాప్ ఇవ్వలేదు. సో ఈ టైంలో రుతురాజ్ గైక్వాడ్కి టీంలో ప్లేస్ పోయింది. అయితే లాస్ట్గా ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ అభిషేక్ శర్మ అంత ఇంటెంట్గా ఆడలేడు. రుతురాజ్ గైక్వాడ్కి టైం అనేది తీసుకుంటాడు. రుతురాజ్ గైక్వాడ్ ఎలా ఆడతాడంటే స్టార్టింగ్లో టైం తీసుకుంటాడు. టైం తీసుకున్న తర్వాత హిట్టింగ్ అనేది చేస్తాడు. సో దీనివల్లనే రుతురాజ్ గైక్వాడ్కి టీంలో ప్లేస్ పోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఓపెనర్కి కావాల్సింది ఏంటంటే స్టార్టింగ్లో హిట్టింగ్ చేయడం. ఆ హిట్టింగ్ అనేది పవర్ ప్లేలో చేయకపోతే లాభం ఉండదు. సో రుతురాజ్ గైక్వాడ్ స్లోగా ఆడుతున్నాడని టీం నుంచి తీసేశారు అని అనుకోవచ్చు. సో ఇది మ్యాటర్. అయితే మీరేమనుకుంటున్నారు?
రుతురాజ్ గైక్వాడ్ని టీం నుంచి ఎందుకు తీసేశారో కామెంట్ చేయండి. రుతురాజ్ గైక్వాడ్ కమ్బ్యాక్ కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.